కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. టెంట్ సిటీల ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాజమండ్రి, కొవ్వూరు గోదావరి తీరంలో టెంట్ హౌస్ వెండర్ బృందం పర్యటించింది. 16 ప్రాంతాల్లో టెంట్ హౌస్ వెండర్స్ బృందం పరిశీలించింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. గోదావరి మహాపుష్కరాలు సమీపిస్తున్న వేళ ఏర్పాట్ల మీద జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ పుష్కరాల ఏర్పాట్ల మీద కార్యాచరణ నివేదికలు కోరిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ రోజుకొక ఇష్యూస్ మీద అంటే ఏ విధ ట్రాఫిక్ కావచ్చు, ఘాట్లు కావచ్చు, అంటే మెడికల్ క్యాంప్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, ఇట్లాగా ఈ విధానాలు ఎలా ఉండాలి, శాస్త్రీయ పద్ధతిలో భక్తులకి ఎలాంటి సౌకర్యం కల్పించాలన్న మీద జిల్లా యంత్రాంగం అంతా దృష్టి సారించింది. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆధ్వర్యంలో ఇక్కడ చెన్నై నుంచి వచ్చిన యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ బృందం కూడా 4 రోజులు పర్యటించింది. అలాగే నిన్న చూసినట్లయితే ఇక్కడ ప్రయోగ కుంభమేళా నుంచి ఎక్కడ ఎవరైతే వెండర్సు అక్కడ జర్మన్ తరహాలో టెంట్లు వేశారో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మొత్తం ఇటు రాజమండ్రి అటు కొవ్వూరు డివిజన్ పరిధిలో గోదావరి తీరంలో పర్యటించిన తర్వాత జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరుతో వారు కూర్చుని చర్చించారు. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు ఇక్కడ రాజమండ్రి కోటిలింగాల ఘాటు దగ్గర ఉన్నాం. కోటిలింగాల ఘాటు దగ్గర చూసినట్లయితే ఇక్కడికి ఏ విధంగా ఇక్కడ భక్తులు వస్తారు, ఏ విధంగా స్నానం చేస్తారు అనే విషయాలు కూడా వాళ్ళు పరిశీలించిన పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ పుష్కర భక్తుల కోసం వచ్చేవారికి ఆధునిక సౌకర్యాలు అంటే వాళ్ళు రావడానికి అలాగే వెళ్ళడానికి ఇక్కడ గోదావరి తీరానికి రావడం, ఇక్కడ స్నానం చేయడం, తిరిగి సౌకర్యవంతంగా బయటికి వెళ్ళడం అనేది ఒక ప్రధాన అంశంగా ఇక్కడ అధ్యయనం ఈ టెక్నికల్ బృందాలు చేస్తూ ఉన్నాయి. అయితే వీళ్ళు ఎవరైతే వచ్చే నెల జూన్ జూలై నెలలో జరిగే గోదావరి మహాపుష్కరాల సమయంలో వర్షాలు కురుస్తాయి, వర్షాలు సీజన్ మొదలవుతుంది. దానివల్ల వారికి ఎలాంటి ఇబ్బంది కాకుండా భక్తులకి రెయిన్ తో అంటే వల్ల ఇబ్బంది కలగకుండా టెంట్లు ఉండాలి. ఆ టెంట్లు కూడా రెయిన్ని కురవకుండా ఉండేలాగా టెంట్లు వేయాలని చెప్పేసి కూడా ఒక సూచన వచ్చింది. ఈ నేపథ్యంలో కుంభమేళా నిర్వహణలో ఉన్న అనుభవం కలిగిన ఈ ప్రయోగ బృంద సభ్యులు రాజమహేంద్రవరం, కొవ్వూరు పట్టణాల పరిధిలో అంటే గోదావరి అఖండ గోదావరి అటు ఇటు ఒకవైపు ఎడమవైపున రాజమండ్రి సిటీ, కుడివైపున చూసినట్లయితే కొవ్వూరు మనం చూస్తున్నాం. అటువైపు కొవ్వూరు డివిజన్ ఉంటుంది. అక్కడ గోస్పద క్షేత్రంతో పాటు ఒక 4 ఘాట్లు చాలా ఇంపార్టెంట్ ఘాట్లు ఈ తెన్నగా ఉన్నాయి. అలాగే ఇటువైపు చూసినట్లయితే కోటిలింగాల ఘాటు, అలాగే పుష్కర్ ఘాటు, ఆ తర్వాత సరస్వతి, గౌతమి ఘాట్లు, ఇలాగ ధవళేశ్వరం వరకు కూడా ఇక్కడ ఘాట్లు ఉన్న పరిస్థితి ఉంది. ఈ అన్నిటికి కూడా ఎక్కడెక్కడ ఈ ఎయిర్పోర్ట్లు టెంట్ అంటే జర్మనీ టెంట్లు ఏర్పాటు చేయాలి, అక్కడ రవాణా సౌకర్యం అక్కడి నుంచి టెంట్ ఎలాగ ఘాట్లకి రావాలి, అలాగే భద్రత, అలాగే తాగునీరు, అలాగే పారిశుధ్యం, అత్యవసర సేవలు అంటే వైద్య సేవలతో పాటు ఇతర అత్యవసర సేవలు అంశాలు కూడా ఎట్లా ఉండాలన్న దాని మీద కూడా ఓ నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ వెండర్ బృందానికి ఈ కలెక్టర్ సూచించారు. దీని మీద ఒక నెల రోజుల్లో వీరు నివేదిక అందిస్తామని చెప్పేసి కూడా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చూసినట్లయితే గోదావరి పుష్కరాలకు సంబంధించి రోజుకొక అంశం మీద రోజుకొక విధంగా అంటే మొన్న చెన్నై నుంచి వచ్చిన యూనిఫైడ్ ఏదైతే మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఏ విధంగా క్రౌడ్ మేనేజ్మెంట్ ఉండాలన్న దాని మీద వారు దృష్టి పెట్టారు. వారి ఘాట్లకి ఏ విధంగా యాత్రికులు రావాలనేది వారొక నివేదిక కూడా ఇవ్వడానికి నెల రోజుల్లో ఇస్తామని కూడా వారు చెప్పారు. అయితే వీరు తయారు చేసిన అంటే ఇప్పటివరకు మన జిల్లా యంత్రాంగం తయారు చేసిన వివిధ శాఖలు తయారు చేసిన నివేదికలు, కార్యాచరణ నివేదికలు ఇవ్వాలని వారు కోరారు. అయితే జిల్లా కలెక్టర్ దీనికి ఒక అభ్యంతరం కూడా చెప్పారు. మీరు తిరిగిన నేపథ్యంలో ఎక్కడెక్కడ మన అవసరాలు ఏమున్నాయో గమనించి ఆ విధంగా మీరు నివేదిక ఇచ్చిన తర్వాత అప్పుడు జిల్లా అధికారులు నివేదించిన నివేదికల్ని ఒక అటు ఇటు అంచనా వేసుకుని ఏముంది కొత్తగా, ఏది చేర్చాలి, ఏది ఇందులో తీసేయాలి, లేకపోతే కొత్తగా ఏం చేయాలి అనేది ఒక కొత్త నివేదిక తయారు చేసుకుంటే అవకాశం ఉంటుందని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అభిప్రాయపడినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి చూసినట్లయితే గోదావరి పుష్కరాలు వచ్చే జూన్లో ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇక్కడ ఒక రకంగా పనులు మీద వేగవంతంగా దృష్టి పెట్టారు. ఆ పనులు ఎలా ఉండాలనేది ప్రధానమైన విధి. భక్తులు రాకడం, వెళ్ళడం,
ట్రాన్స్పోర్టు, ఇక్కడికి చేరుకోవటం, వారికి మంచినీరు, ఆహారం, అలాగే భద్రత, పారిశుధ్యం ఈ వ్యవహారం మీదే ప్రధానంగా దృష్టి పెట్టి వీటిని ఎంత మెరుగ్గా అందిస్తే అంతగా భక్తులకి సేవలు అందించినట్టు అవుతుందని చెప్పేసి ప్రధాన అజెండాగా ఈ అధ్యయనాలు, ఈ టెక్నికల్ అంశాల మీద ఈ సమీక్షలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి, గోదావరి తీరం నుంచి.